హలో ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు ఈ వీడియోను క్రియేట్ చేద్దాం. ఈ వీడియో టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ ఇది ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి. మీకు దీనికి సంబంధించిన ఫోటోలు కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, తీసుకోండి. మెటీరియల్స్ మొత్తం అన్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. క్యాన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మినీ ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మినీ ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. ఈ వైట్ లేయర్ను ఒక 25-30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకైతే రౌండ్ ఒక పిఎన్జీ ఇస్తాను, రౌండ్ పిఎన్జీ. దీన్ని తీసుకోండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. కొద్దిగా పెద్ద చేయండి. ఈ పిఎన్జీని పెద్ద చేసి ఇక్కడ సెంటర్లో ఉంచండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకోటి బటర్ఫ్లై పిఎన్జీ ఇస్తాను, అది కూడా తీసుకోండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. దీన్ని కూడా ఇక్కడ కింద ఉంచండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. కొద్దిగా సెంటర్లో అడ్జస్ట్ చేయండి దీన్ని. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి, మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్లోకి వెళ్ళి రౌండ్ షేప్ తీసుకోండి. ఇట్లా రౌండ్గా కట్ చేయండి. కొద్దిగా ఒక 20% ఫెదర్ ఇంక్రీజ్ చేయండి. కరెక్ట్ రౌండ్ షేప్లో అడ్జస్ట్ చేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోను కూడా స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. ఇటువైపు ఉంచేయండి. బటర్ఫ్లై కాడ ఇటు సైడ్ నుంచి 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ ఒకసారి అలానే సెండ్ టు బ్యాక్ చేయండి. ఇప్పుడు బటర్ఫ్లై పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. కిందికి వెళ్తే క్రోమాకీ అని ఉంటుంది. క్రోమాకీకి వెళ్ళి ఎనేబుల్ చేయండి. ఈ కీ కలర్ కింది తెంచుకొని బ్లూ కలర్ ఉంచుకోండి. ఫుల్ ఈ రెండు తగ్గించండి. ఈ కొద్దిగా కరెక్ట్ మనకు ఫోటో రివీల్ అయ్యేలా అడ్జస్ట్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఫోటో సెలెక్ట్ చేసి క్రాప్లోకి వెళ్ళి క్రాప్ చేయండి. ఫోటోను కరెక్ట్ ఇందులో అడ్జస్ట్ అయ్యేలా, బటర్ఫ్లైలో అడ్జస్ట్ అయ్యేలాగా ఉంచండి. రెడ్ లైన్ మీద ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోను స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. కొద్దిగా చిన్న చేయండి. క్రాప్లోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ చేయండి, క్రాప్ చేయండి. బ్యాక్ వచ్చేసి ఇటు సైడ్ ఉంచండి దీన్ని, ఈ బటర్ఫ్లైకి ఇటు సైడ్లో. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్వర్డ్ చేయండి 2 సార్లు. క్రాప్లోకి వెళ్ళి ఫోటోను అడ్జస్ట్ చేయండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ మీద ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. దీన్ని కూడా క్రాప్లోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్లోకి వెళ్ళి లవ్ షేప్ తీసుకోండి. దీన్ని ఇట్లా క్రాప్ చేయండి. ఒక 10% ఫెదర్ ఇంక్రీజ్ చేయండి. చిన్న చేసి ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ఉంచండి దీన్ని. కరెక్ట్ దాంట్లో అడ్జస్ట్ చేయండి చూసి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్వర్డ్ చేయండి. ఈ ఫోటోని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒక ఫ్లవర్స్ ఇస్తాను, రోజ్ ఫ్లవర్. ఇది చిన్న చేయండి, తీసుకొని
కింద ఉంచేయండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంతవరకు డ్రాగ్ చేయండి. రెడ్ లైన్ ముందు లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి ఇస్తాను ఫ్లవర్, అది కూడా తీసుకొని ఇక్కడ పైన ఉంచేయండి. ఇది ఈ ఫ్లవర్ పిఎన్జీని కూడా స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. రెండు పిఎన్జీలను కరెక్ట్ అడ్జస్ట్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి, ఒక వైట్ లేయర్ తీసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. వైట్ లేయర్ కొద్దిగా పెద్ద వచ్చేసి క్రాప్లోకి వెళ్ళి జస్ట్ చిన్నగా క్రాప్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. కొద్దిగా ఇట్లా పొడవుగా చేసి ఇటు సైడ్ ఉంచండి. ఈ వైట్ లేయర్ని మన స్టేటస్ ఉన్నంతవరకు డ్రాగ్ చేసేయండి. మళ్ళీ ముందుకు వచ్చేసేయండి. ఈ కలర్లోకి వెళ్ళండి, ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఏదైతే కలర్ బాగుంటుందో ఆ కలర్ తీసుకోండి. నేనైతే కలర్ తీసుకున్నా. మళ్ళీ ఒకసారి క్రాప్లోకి వెళ్ళండి, మాస్క్ ఎనేబుల్ చేయండి. ఈ ఫెదర్ ఒక 30% పెంచండి. దీన్ని ఇక్కడ ఉంచండి, ఇటు సైడ్లో. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, డూప్లికేట్ చేయండి. ఇంకో దాన్ని ఇటు సైడ్ ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఆడియో స్పెక్ట్రమ్ వీడియో ఇస్తాను, తీసుకోండి. దీన్ని చిన్న చేయండి, ఇక్కడ సెంటర్లో ఉంచండి. కిందికి వెళ్తే ఫిల్టర్స్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. బేసిక్లోకి వెళ్ళండి, B05 ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. కిందికి అయితే బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టీప్లే చేయండి. ఇదే వీడియోకు పైన మిక్సర్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఆడియో సింబల్ మీద ఉంది కదా, స్పీకర్ సింబల్, దాని మీద ట్యాప్ చేయండి, మ్యూట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. లిరికల్ వీడియో తీసుకొని కొద్దిగా ముందుకు జరపండి. ఇట్లా ఈ క్రాప్లోకి వెళ్ళండి, కింద పైన కొద్దిగా కట్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. వీడియోని కొద్దిగా చిన్న చేసి దీన్ని ఇక్కడ పైన ఉంచేయండి. మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళండి, బేసిక్లోకి వెళ్ళండి, ఇక్కడ B05 సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్లోకి రండి, మళ్ళీ రిఫ్రెష్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక పార్టికల్ వీడియో తీసుకోండి. ఇక్కడ ఫ్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. మళ్ళీ మిక్సర్లోకి వచ్చి స్పీకర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మ్యూట్ అయిపోతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోను 39 సెకండ్స్ కూడా రెడ్ లైన్ ఉంచండి, పైన వైట్ లేయర్ మీద ట్యాప్ చేయండి, కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోను సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, కింద సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.